గత కొన్ని రోజులు ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధం జరుగుతుంటూ ఆ యుద్ధ ప్రభావంతో మన దేశంలో చాలా వరకు రేట్లన్నీ పెరిగిపోయినాయి. పెట్రోల్ డీజిల్ పెరిగినందుకు సరిపోనట్టు ఇప్పుడు నిత్యావసర ధరలు ఒకటైన గ్యాస్ సిలిండర్ మీద ఆ ప్రభావం పడ్డది. ముంబైలో దాదాపు 20% ముంబై హోటల్స్ రెస్టారెంట్స్ను మూసేశారు. ఇంకా 2-3 రోజుల్లో ఆ లెక్క 50%కి చేరుతుందని సమాచారం. ఇలాంటి జరిగితే ముంబై, కర్ణాటక, బెంగళూరు, హైదరాబాద్, వెస్ట్ బెంగాల్, కలకత్తా వంటి మహానగరాల్లో హోటల్స్ రెస్టారెంట్స్ అన్నీ మూసివేయబడతాయి. ప్రస్తుతానికైతే కొన్ని హోటల్స్ని రన్ చేస్తున్న అక్కడ ఫుడ్ సప్లైని లిమిట్గా ఉంచారు. ప్రస్తుతానికి ఆహార్ అలానే ఫుడ్ సేఫ్టీ అథారిటీ ఎల్పిజి షార్ట్ సర్క్యూట్ బట్టి నిర్ణయం తీసుకోవడానికి ప్రకటించారు. ప్రస్తుతానికైతే దేశంలో కొంచెం పరిస్థితి బాగానే ఉన్న షార్టేజ్ మాత్రం బాగానే కనిపిస్తుంది. రాను రాను ఈ పరిస్థితి మరీ దారుణం అనే అవకాశం ఉంది. అందుకని ప్రజలు తగిన జాగ్రత్త తీసుకోవాలని విన్నపం.